వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి శాంతి భద్రతలు పరీక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది మంగళవారం దర్శి టౌన్ లోని గడియార స్తంభం సెంటర్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా, ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో తక్షణమే స్పందించి జన సమూహాలను కంట్రోల్ చేసేలా మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు గొడవలు చేస్తూ విధ్వంసానికి ప్రయత్నించే సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్, దర్శి సిఐ సమీముల్లా, పొదిలి సిఐ మల్లికార్జున, త్రిపురాంతకం సిఐ సుబ్బారావు, సబ్ డివిజన్ ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అది లేపి వచ్చిన మళ్ళీ ఎందుకు కావాలా చూసి ఉంటారు. కౌంటింగ్ తర్వాత ఎప్పుడైనా కూటలు కానీ ఎప్పుడైనా ఎలాంటి వ్యవసాయ కార్యకలాపాలతో పాల్గొంటే గాలి గాలి గొడవ చేస్తే దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దాన్ని నిరాకరించడానికి నేను పోలీస్ తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాను. ఎస్పీఎంసీ ప్రకారంగా కూడా సేల్ కానీ, లాఠీ చార్జ్ కానీ, దాని తర్వాత వాటర్ ట్యాంక్ కానీ ఇలాంటివి ఉపయోగిస్తూ దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే నేషనల్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాయల్ కంట్రోల్ ఫుట్బాల్ తర్వాత కలిగిన తర్వాత ఇలాంటి ప్రతిపక్షం కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ బలగాలు కూడా వాళ్ళకి సహకరించి ప్రాక్టీస్ చేసుకుంటారు. వచ్చే కాంపౌండ్ తర్వాత దర్శిలో ప్రత్యేకంగా బలగాలు, సాయుధ బలగాలు వచ్చి చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు తర్వాత ప్రత్యేకంగా జనాలకి పార్టీ కార్యక్రమం మీరు అందరూ పోలీసుతో సహకరించి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతలను కాపాడారు. ఏదైనా ఎవరైనా అల్లరి చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి